కార్తీక పురాణంలోని 27వ అధ్యాయం ముఖ్యంగా దూర్వాస మహాముని అంబరీషుడిని ఆశ్రయించడం గురించిన వృత్తాంతాన్ని వివరిస్తుంది. అంబరీషుడి ఇంట్లో భోజనం చేయకుండా వచ్చినందుకు అతను చింతాక్రాంతుడై బ్రాహ్మణుడిని అవమానించానన్న బాధతో ప్రాయోపవేశం ఆత్మహత్య చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ కారణం చేతనే విష్ణుచక్రం దూర్వాసుడిని బాధించడానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భంలో శ్రీ మహావిష్ణువు దూర్వాసుడికి నచ్చజెప్పే ఘట్టం ప్రధానంగా ఉంటుంది. ముఖ్య అంశాలు: విష్ణువు సందేశం. శ్రీ మహావిష్ణువు దూర్వాస మహామునితో, నీవు అంబరీషుడిని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండటం నా కర్తవ్యం. అయితే నీవు భుజించకుండా వచ్చినందుకు అంబరీషుడు చింతించి ప్రాయోపవేశం చేయదలిచాడు. అందుకే నా సుదర్శన చక్రం నిన్ను బాధిస్తోంది అని చెబుతాడు. రాజధర్మం. ప్రజారక్షణమే రాజధర్మం కాని ప్రజాపీడనం కాదని విష్ణువు స్పష్టం చేస్తాడు. బ్రాహ్మణ శిక్ష. ఒక బ్రాహ్మణుడు తప్పు చేస్తే అతడిని జ్ఞానులైన మరొక బ్రాహ్మణుడే శిక్షించాలని, రాజు శిక్షించకూడదని విష్ణువు ధర్మాన్ని బోధిస్తాడు. ధనుర్బాణాలతో యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప మరెవ్వరినీ రాజు దండించకూడదని వివరిస్తాడు. దుర్వాసుడికి ఉపశమనం. అంబరీషుడు తన వలన ప్రాణ సంకటం పొందుతున్నాడని, పరితాపం చెందుతున్నాడని విష్ణువు దూర్వాసుడికి తెలిపి అతడు వెంటనే అంబరీషుడి వద్దకు వెళ్లాలని, అప్పుడే వారిద్దరికీ శాంతి లభిస్తుందని నచ్చజెప్పి అంబరీషుడి దగ్గరకు పంపుతాడు. సంక్షిప్తంగా ఈ అధ్యాయం విష్ణు భక్తుడైన అంబరీషుడి గొప్పదనం, భగవంతుడి భక్తుల పట్ల అనురాగం మరియు ధర్మ సూక్ష్మాల గురించి వివరిస్తుంది.